హాయ్ యూస్ వెల్కమ్ టు పొలిటికోస్ న్యూస్ ఎక్స్ప్రెస్ ఎట్ ప్రైమ్ టైం. నేను మీ రాణి నాయుడు. ఈ రోజు ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్ ఏంటో ఈ బులెటిన్ లో చూద్దాం. వ్యవసాయ దిగుబడులు, గిట్టుబాటు ధరలు, అలాగే నిత్యావసరాల ధరలపై 6 మంత్రులతో కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రైతులకు గిట్టుబాటు ధర దక్కేందుకు తీసుకోవాల్సిన చర్యలపై కేబినెట్ సబ్ కమిటీ నిరంతర పర్యవేక్షణ చేస్తోంది. ఈ రోజు జరిగిన ఏపీ కేబినెట్ లో రైతాంగ సమస్యలపై సుదీర్ఘ చర్చ జరిగింది. గత ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది వివిధ పంటల దిగుబడులు పెరిగాయని అధికారులు వివరించారు. మిర్చి, పొగాకు, ఆక్వా, కోకో, చెరుకు, మామిడి వంటి పంట ఉత్పత్తుల ధరలు తగ్గడానికి గల కారణాలు వివరించారు. రైతుల్ని ఆదుకునేందుకు సిద్ధంగా ఉన్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. వ్యవసాయ దిగుబడులు, గిట్టుబాటు ధరలు, నిత్యావసరాల ధరలపై 6 మంత్రులతో కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. కేబినెట్ సమావేశంలో 45 నిమిషాలు వ్యవసాయ రంగం, అన్నదాతల కష్టాలు, మార్కెటింగ్ పై చర్చ జరిగింది. రైతులకు సాంత్వన చేకూరేలా, క్షేత్రస్థాయిలో ఫలితాలు కనిపించేలా ప్రభుత్వ చర్యలు ఉంటాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఆంధ్ర రాష్ట్ర తొలి సీఎం, స్వాతంత్ర సమరయోధుడు, ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు వర్ధంతి సందర్భంగా ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఘన నివాళులర్పించారు. ఈ క్రమంలో స్వాతంత్ర సమరయోధుడు, ఆంధ్ర రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి, ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు తన జీవితాన్ని ప్రజాసేవకు అంకితం చేసిన మహోన్నత వ్యక్తి ఆయన. నేడు ప్రకాశం పంతులు గారి వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పిస్తున్నాను అని మాజీ సీఎం వైఎస్ జగన్ ట్విట్టర్ వేదికగా తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో ఉగ్రదాడి కుట్రను పోలీసులు భగ్నం చేసిన నేపథ్యంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దేశంలోకి వలసలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ వెలగపూడిలోని సచివాలయంలో కేబినెట్ సమావేశానికి హాజరైన ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో పశ్చిమ బెంగాల్ నుంచి కొందరు వలస వచ్చారని కామెంట్ చేశారు. రోహింగ్యాలు బంగ్లాదేశ్ మీదుగా వెస్ట్ బెంగాల్ నుంచి ఆంధ్రప్రదేశ్ లోకి వచ్చి స్థానికుల ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలను సైతం కొల్లగొడుతున్నారని ఆరోపించారు. మరోవైపు మయన్మార్ మీదుగా దేశంలోకి చొరబడి రాష్ట్రంలోకి వస్తున్నట్లుగా తెలిసిందని పేర్కొన్నారు. రోహింగ్యాల వలసలు భద్రతాపరమైన అంశమని, ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకుని అక్రమ వలసలకు అడ్డుకట్ట వేయాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ ఒక సున్నితమైన ప్రాంతమని తెలిపారు. గతంలో కోయంబత్తూర్, హైదరాబాద్ బాంబు పేలుళ్ల వంటి సంఘటనలను మనం ఇప్పటికీ చూశామని అన్నారు. ఇటీవలే కాకినాడ పోర్టుకు ముప్పు ఉందనే విషయం తన దృష్టికి వచ్చిందని, అదే విషయాన్ని తాను డీజీపీకి కూడా తెలిపానని పేర్కొన్నారు. తాజాగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్లో ఉగ్రవాదులను అదుపులోకి తీసుకున్నారని తెలిపారు. రాష్ట్ర భద్రత, శాంతి భద్రతల విషయంలో పోలీసులు ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని పవన్ కళ్యాణ్ అన్నారు. తెలంగాణ, హైదరాబాద్ నగరం అంతా కూడా అందాల భామల చుట్టే తిరుగుతోందని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ఆయన హైదరాబాద్ లో స్టేట్ పార్టీ ఆఫీస్ లో మీడియాతో మాట్లాడారు. అందాల భామల వెనుక అధికారులు, మంత్రులంతా సొల్లు కార్చుకుంటూ తిరుగుతున్నారని హాట్ కామెంట్స్ చేశారు. కార్పొరేట్ కంపెనీకి అమ్ముడు పోయారని, సిగ్గుండాలి కొంచెమైనా అని విమర్శించారు. ప్రభుత్వం ఉద్యోగుల జీతాలు పెంచరు, కానీ అందాల భామల కోసం కోట్లల్లో ఖర్చు పెట్టేది సొల్లు కార్చుకోవడానికా అని ఆయన తీవ్ర విమర్శలు చేశారు. దేశానికి మోడీ ప్రధానినా, ట్రంప్ ప్రధానినా అనేది ప్రజలు చర్చించుకుంటున్నారని అన్నారు. ఇష్టం ఉన్నా లేకున్నా దేశ ప్రధాని మోడీనే అని, కానీ ఆయన ప్రధానిలా ప్రవర్తించడం లేదని నారాయణ విమర్శించారు. దేశానికి ట్రంప్ డీఫాక్టో ప్రధానిగా ఉన్నారని, మోడీ డీయాక్టివ్ ప్రధానిగా ఉన్నారని, అలా ఉండడం దురదృష్టకరమన్నారు. హైదరాబాద్ మెట్రో యాజమాన్యం కీలక నిర్ణయం తీసుకుంది. ఇటీవల పెంచిన ఛార్జీలను 10 రూపాయల వరకు తగ్గించింది. 3 మెట్రో కారిడార్లలోని అన్ని ఛార్జీల జోన్లలో కొత్తగా సవరించిన ఛార్జీలపై ఈ తగ్గింపు ప్రకటించింది. తగ్గించిన ఛార్జీలు మే 24 నుంచి అమల్లోకి వస్తాయని ప్రకటించింది. ఎఫ్ఎఫ్సి సిఫార్సుల ఆధారంగా ఛార్జీల సవరణ జరిగిందని పేర్కొంది. ఈ పరిణామంపై ఎల్ఎన్టీ మెట్రో రైల్ హైదరాబాద్ లిమిటెడ్ ఎండీ, సీఈఓ కేవీపీ రెడ్డి మాట్లాడుతూ, ఎల్ఎంటీ మెట్రో రైల్ బాధ్యతాయుతమైన పట్టణ రవాణా ఆపరేటర్గా హైదరాబాద్ ప్రజలకు సమర్థవంతమైన, సరసరమైన ప్రయాణ సౌకర్యం కల్పించేందుకు కట్టుబడి ఉందని చెప్పారు. మెట్రో కార్యకలాపాలు స్థిరంగా కొనసాగేందుకు ఛార్జీల సవరణ అనివార్యమైందని, అయినప్పటికీ ప్రయాణికులపై పడుతున్న ఆర్థిక ప్రభావాన్ని మేము అర్థం చేసుకుని ఛార్జీల తగ్గింపు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. కాగా ఇటీవలే మెట్రో యాజమాన్యం ఛార్జీలను పెంచింది. కనీస ఛార్జీ 10 రూపాయల నుంచి 12 రూపాయల వరకు, గరిష్ట ఛార్జీ 60 రూపాయల నుంచి 75 రూపాయల వరకు పెంచింది. ఛార్జీల పెంపుపై ప్రయాణికులు, ప్రతిపక్షాల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో తాజాగా పెంచిన ఛార్జీలను సవరిస్తూ నిర్ణయం తీసుకుంది.
72వ మిస్ వరల్డ్ పోటీలు తెలంగాణలో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ పోటీలు గత 28 రోజుల పాటు వివిధ ప్రదేశాలలో నిర్వహించబడుతున్నాయి. 109 దేశాల ముద్దుగుమ్మలు మిస్ వరల్డ్ కిరీటాన్ని సొంతం చేసుకునేందుకు పోటీ పడుతున్నారు. భారత్ తరపున రాజస్థాన్ కు చెందిన 21 ఏళ్ల నందిని గుప్తా పోటీలో ఉన్నారు. అయితే ప్రపంచ సుందరీమణుల పోటీలు కీలక ఘట్టానికి చేరుకున్నాయి. హైదరాబాద్ రాయదుర్గంలోని టీ హబ్ లో ఇవాళ రేపు కాంటినెంటల్ ఫినాలేలు జరగనున్నాయి. ఈ కార్యక్రమంలోనే మంగళవారం టీ హబ్ ను ప్రపంచ సుందరీమణులు సందర్శించి సందడి చేశారు. ఇందులో భాగంగా అమెరికా, కరేబియన్, ఆఫ్రికా, యూరప్, ఆసియా, ఓషియానా క్లస్టర్ల నుంచి అంశాల వారీగా ఎంపిక మొదలైంది. సోమవారం నిర్వహించిన సెకండ్ రౌండ్ కాంపిటీషన్ నుంచి 48 మందిని ఎంపిక చేయగా నేపాల్, హైతీ, ఇండోనేషియా కంటెస్టెంట్ల ప్రదర్శన ఇవ్వనున్నారు. ఈ మిస్ వరల్డ్ పోటీలకు సంబంధించి విన్నర్ ను ఈ నెల 31న ప్రకటిస్తారు. తెలంగాణలో ఈ మిస్ వరల్డ్ పోటీలు నిర్వహించడం వల్ల రాష్ట్రానికి అంతర్జాతీయ గుర్తింపును తెచ్చిపెడుతూ సాంస్కృతిక, పర్యాటక రంగాలను ప్రోత్సహిస్తున్నాయి. అండమాన్ నికోబార్ దీవులను తాకిన నైరుతి రుతుపవనాలు మరో 4-5 రోజుల్లో కేరళలోకి ప్రవేశించనున్నట్లు భారత వాతావరణ విభాగం ఐఎండీ వెల్లడించింది. అంచనా కంటే 10 రోజుల ముందుగానే నైరుతి రుతుపవనాలు శ్రీలంక, అండమాన్లోకి ప్రవేశించి విస్తరిస్తుండటంతో మే 24, 25 తేదీల్లో కేరళను కూడా తాకవచ్చునని ఐఎండీ తెలిపింది. ప్రతి ఏటా జూన్ 1 నాటికి రుతుపవనాలు కేరళలోకి ప్రవేశించడంతో దేశవ్యాప్తంగా వర్షాలు కురవడం మొదలవుతోంది. జూలై 8 నాటికి దేశమంతా విస్తరించి సెప్టెంబర్ 17 నుంచి రుతుపవనాలు ఉపసంహరణ స్టార్ట్ అయ్యి అక్టోబర్ 15 నాటికి ముగుస్తోంది. 2022లో మే 29న, 2023లో జూన్ 8న, గతేడాది మే 30న నైరుతి రుతుపవనాలు దేశంలోకి ప్రవేశించాయి. ఈసారి రుతుపవనాలు కాస్త ముందుగానే రాగా సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదయ్యే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఉత్తరాఖండ్లోని పిథోర్గఢ్ జిల్లాలో మంగళవారం భారీగా కొండచర్యలు విరిగిపడ్డాయి. ఈ ఘటన కైలాస్ మానస సరోవరం యాత్ర ప్రధాన మార్గంలో చోటు చేసుకోవడంతో వందలాది మంది యాత్రికులు అక్కడ చిక్కుకుపోయారు. కొండ చర్యలు ఒక్కసారిగా విరిగిపడడంతో భారీ శబ్దం వచ్చినట్లు స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న అధికారులు, పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. అయితే పర్వత ప్రాంతం కావడంతో సహాయం అందించడంలో సాంకేతికంగా కొన్ని అవాంతరాలు ఎదురవుతున్నట్లు తెలుస్తోంది. విపత్తు నిర్వహణ బృందాలు యాత్రికులను సురక్షితంగా బయటకు తీసుకుని వచ్చేందుకు ప్రయత్నిస్తున్నాయి. రోడ్లపై పడిన బండరాలను తొలగించి రోడ్డు పునరుద్ధరణకు కృషి చేస్తున్నారు. ఈ ఘటనలో ఇప్పటి వరకు ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. కొండ చర్యలు విరిగిపడడంతో మార్గం పూర్తిగా మూసుకుపోయింది. దీంతో కైలాస్ యాత్రను తాత్కాలికంగా నిలిపివేశారు. కాగా ఈ ప్రాంతంలో తరచుగా కొండ చర్యలు విరిగిపడుతూ ఉంటాయి. ఇజ్రాయెల్, హమాస్ల మధ్య 2023 అక్టోబర్ నెల నుంచి యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఈ యుద్ధం కారణంగా గాజాలో 53,000కు పైగా సైన్యం, ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఘర్షణలో భాగంగా గాజా స్ట్రిప్ పై ఇజ్రాయెల్ 2 రోజుల కింద విరుచుకుపడింది. ఈ దాడుల్లో కనీసం 66 మంది మరణించారని, 100 మందికి పైగా గాయపడ్డారని గాజాలోని ఆసుపత్రులు, వైద్య సిబ్బంది తెలిపారు. ఈ దాడిని మరవక ముందే మరోసారి గాజాపై ఇజ్రాయెల్ సైన్యం విరుచుకుపడ్డారు. హమాస్ ఆధీనంలో ఉన్న బందీలను విడిపించుకోవడమే లక్ష్యంగా చేసుకుని గాజాపై ఇజ్రాయెల్ మిలిటరీ యాక్షన్ ను తీవ్రతరం చేసింది. మంగళవారం ఉదయం నుంచి కొనసాగిన ఈ దాడిలో 60 మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయినట్లు గాజా హెల్త్ డిపార్ట్మెంట్ ప్రకటించింది. ఇందులో అత్యధికంగా మహిళలు, చిన్నారులు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ దాడులు ఉత్తర గాజాలోని ఓ ఇల్లు పునరావాస కేంద్రంలోపై జరిగినట్లు స్థానిక అధికారులు స్పష్టం చేశారు. పాకిస్తాన్ గూఢాచారి సంస్థ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ మద్దతు ఇస్తున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఖలిస్తానీ ఉగ్రవాద మజ్హూలును పంజాబ్ పోలీసులు ఛేదించారు. బబ్బర్ ఖల్సా ఇంటర్నేషనల్ సంస్థకు చెందిన 6 కార్యకర్తలను అరెస్ట్ చేసినట్లు రాష్ట్ర పోలీస్ చీఫ్ తెలిపారు. పాకిస్తాన్ కు చెందిన ఖలిస్తానీ ఉగ్రవాది హర్విందర్ సింగ్ రిండాకు చెందిన విదేశీ ఆధారిత హ్యాండ్లర్లు మణీందర్ బిల్లా అండ్ మన్ను అగ్వాన్ నిర్వహిస్తున్న బీకేఐ టెర్రర్ మాడ్యూళ్లను బటాలా పోలీసులు ఛేదించారని పంజాబ్ పోలీస్ డైరెక్టర్ జనరల్ తెలిపారు. బీకేఐ కార్యకర్తలను రోహన్ అలియాస్ జతిన్ కుమార్, బరీందర్ సింగ్ అలియాస్ సాజన్, రాహుల్ మాసిఫ్, రోహిత్ అలియాస్ అబ్రహం, సోహిత్ సునీల్ కుమార్లను అరెస్ట్ చేశారు. ఒక బెల్ట్ షాపు వెలుపల మాడ్యూల్ గ్రెనేడ్ దాడికి కూడా యత్నించింది. అరెస్ట్ అయిన నిందితులు పోర్చుగల్ కు చెందిన మనీందర్ బిల్లా, అమెరికాలో వాంటెడ్ గ్యాంగ్స్టర్ అయిన హర్ప్రీత్ సింగ్ అలియాస్ హ్యాపీ పాసియా అరెస్ట్ తర్వాత ఇటీవల ఆపరేషన్ లో కమాండ్ గా బాధ్యతలు స్వీకరించిన బీకేఐ సూత్రధారి మన్ను అగ్వాన్ నుండి ప్రత్యక్ష సూచనలు అందుకుంటున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఆపరేషన్ లో 30 బోర్ పిస్టల్స్ ను స్వాధీనం చేసుకుని భారతీయ న్యాయ సంహిత చట్ట విరుద్ధ కార్యకలాపాల చట్టంలోని వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. జబర్దస్త్ కమీడియన్ వేణు బలగం సినిమాతో డైరెక్టర్ గా మారాడు. చిన్న పెద్ద అని తేడా లేకుండా
పల్లెటూరు నుంచి బస్సులు కట్టుకుని వచ్చి మరీ ఈ మూవీని చూశారు. ఇక ఈ సినిమా థియేటర్స్ లోకి వచ్చి పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేసిందని చెప్పాలి. బలగం చూసి ఎంతో మంది కన్నీరు పెట్టుకున్నారు. గొడవలు జరిగిన కుటుంబ సభ్యులు మళ్లీ ఒక్కటయ్యారు అనడంలో అతిశయోక్తి లేదనే చెప్పొచ్చు. బాక్సాఫీస్ వద్ద బలగం భారీ కలెక్షన్లు రాబట్టడంతో పాటు ప్రేక్షకులను కూడా ఆకట్టుకుంది. ఇక దీంతో వేణు రెండో సినిమాపై అందరి దృష్టి పడింది. ఈ క్రమంలోనే ఆయన తన రెండవ చిత్రాన్ని ఎల్లమ్మ టైటిల్ తో తీసుకురాబోతున్నట్లు అధికారిక ప్రకటనను విడుదల చేశాడు. దీంతో అంతా ఇందులో హీరోగా ఎవరు నటిస్తారు అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఏడాది పాటు స్క్రిప్ట్ పట్టుకొని వేణు అందరి చుట్టూ తిరగ్గా నానికి క్లైమాక్స్ నచ్చకపోవడంతో తిరస్కరించాడట. ఇక ఈ సినిమాలో నటించేందుకు నితిన్ ఒప్పుకున్నట్లు సమాచారం. గత కొద్ది రోజుల నుంచి ఈ చిత్రానికి సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇందులో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్నట్లు టాక్ కూడా వినిపిస్తోంది. అయితే అభిమానులు ప్రేక్షకులు ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్స్ ఎప్పుడెప్పుడు వస్తాయా అని ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా వేణు ట్విట్టర్ ద్వారా ఓ ఫోటోను షేర్ చేశాడు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ఎల్లమ్మ అంటూ స్క్రిప్ట్ బుక్ పట్టుకొని ఉన్న పిక్ ను షేర్ చేశాడు. అయితే త్వరలోనే పూజా కార్యక్రమాలు పూర్తి చేసి షూటింగ్ ప్రారంభించనున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నటిస్తున్న హరిహర వీరమల్లు మూవీకి ఆస్కార్ విజేత కీరవాణి సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ నుంచి మూడో పాట ఈ నెల 21న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా కీరవాణిని పవన్ కళ్యాణ్ కలిసి అభినందించారు. ఏపీ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఆస్కార్ అవార్డు గ్రహీత అయిన సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి ఇద్దరూ కలిసిన వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. హరిహర వీరమల్లు సినిమా విడుదల తేదీ సమీపిస్తున్న కొద్దీ ఈ సినిమాకు సంబంధించిన ప్రచార కార్యక్రమాలను ప్రొడ్యూసర్స్ వేగవంతం చేస్తున్నారు. ఇందులో భాగంగా హీరో పవన్ కళ్యాణ్ ఆ చిత్ర సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి స్టూడియోకి వెళ్లి పలకరించారు. ఈ సందర్భంగా ఇద్దరు ఆత్మీయంగా ముచ్చటించుకున్నారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ పుస్తక ప్రియుడని తెలిసిన ఎంఎం కీరవాణి తన స్వహస్తాలతో రాసిన ఓ పుస్తకాన్ని పవన్ కళ్యాణ్ కు బహుమతిగా ఇచ్చారు. ఈ సందర్భంగా ఇరువురు సంగీతం గురించి చర్చించుకున్నారు. పవన్ కళ్యాణ్ కు సంగీతం పట్ల ఉన్న మక్కువను కీరవాణి ముందు చాటుకున్నారు. మెగా కుటుంబానికి కీరవాణికి మధ్య అవినాభావ సంబంధం ఉంది. అయితే పవన్ కళ్యాణ్ కీరవాణితో ముచ్చటిస్తున్న సందర్భంలో ఆస్కార్ అవార్డు గురించి ప్రత్యేకంగా అడిగారు. ఆయన స్టూడియోలో ఆస్కార్ ఎందుకు కనబడడం లేదని ఆరా తీశారు. అయితే తనకు ఆస్కార్ చూసినప్పుడల్లా గర్వం పెరుగుతుందని, అందుకే దాన్ని లోపల దాచిపెట్టానని కీరవాణి పేర్కొన్నారు. ఆ తర్వాత ఆస్కార్ అవార్డును బయటకు తెప్పించి పవన్ కళ్యాణ్ చేతుల్లో పెట్టారు. తనకు ఆస్కార్ మళ్లీ హరిహర వీరమల్లు ద్వారా రావాలని ఈ సందర్భంగా కీరవాణి పవన్ కళ్యాణ్ తో అన్నారు. ఆశాంతం నవ్వులు పూయిస్తున్న ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. టీమిండియా టెస్ట్ కెప్టెన్ గా కేఎల్ రాహుల్ సరైన ఎంపిక అని టీమిండియా మాజీ కోచ్ సంజయ్ బంగర్ అభిప్రాయపడ్డారు. తాజాగా ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ ఏ రకంగా చూసుకున్నా రాహుల్ బెస్ట్ ఆప్షన్ అని చెప్పాడు. టెస్టుల్లో రాహుల్ ఇప్పటికే నిరూపించుకున్నాడు. టాప్ ఆర్డర్లో చాలా ముఖ్యమైన రన్స్ చేశాడు. విదేశాల్లోనూ అతను ఎక్కువ సెంచరీలు చేశాడు. కాబట్టి ఏ పరిస్థితిలోనైనా అతని సామర్థ్యంపై అనుమానాలు అక్కర్లేదు. అతని అంత పెద్దవాడు కూడా కాదు. అతని వయసు ఇప్పుడు 31 లేదా 32 ఏళ్లు అనుకుంటా. 2 ఏళ్ల వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ సర్కిల్ ను పూర్తిగా ఆడగలడు అని చెప్పాడు. అలాగే గిల్ పై కూడా కీలక వ్యాఖ్యలు చేశాడు. గిల్ ఇంకా కుర్రాడేనని, అతని ముందు ఇంకా చాలా క్రికెట్ ఉందన్నాడు. మీరు దీర్ఘకాలంగా ఆలోచిస్తుంటే పొరపాటు పడ్లట్టే. గిల్ చాలా చిన్నోడు. విదేశాల్లో రాణించి ఆత్మవిశ్వాసం పెంచుకోవాలి. నిలకడగా రాణించడం అతని ముందున్న సవాల్. రాహుల్ ఉన్నప్పుడు ఇప్పుడే అతన్ని ఎలివేట్ చేయాల్సిన అవసరం లేదు అని బంగర్ చెప్పుకొచ్చాడు. భారత్ అమెరికాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం మొదటి దశను త్వరితగతిన పూర్తి చేసేందుకు ఇరు దేశాలు చర్చలను ముమ్మరం చేశాయి. ఈ మేరకు కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అమెరికా వాణిజ్య మంత్రి హోవార్డ్ లుట్నిక్ తో సమావేశమయ్యారు. మొదటి దశ ఒప్పందాన్ని త్వరగా పూర్తి చేసే దిశగా తమ మధ్య ఫలప్రదమైన చర్చలు జరిగాయని ట్విట్టర్ వేదికగా తెలిపారు. మంత్రుల స్థాయి సమావేశాల అనంతరం 2 దేశాల ప్రధాన సంధానకర్తల మధ్య చర్చలు ఈ నెల 22 వరకు నిర్వహించనున్నారు. ఈ ఏడాది సెప్టెంబర్, అక్టోబర్ నాటికి తొలి దశ ఒప్పందాన్ని ఖరారు చేయాలనే లక్ష్యంతో ఉన్నారు. ఈ చర్చల్లో ప్రధానంగా పరస్పర మార్కెట్ల వినియోగం, స్థానిక నిబంధనల అమలు, టారిఫ్ మినహాయింపులకు పరిమితులపై ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉన్నట్లు సంబంధిత అధికారులు చెప్తున్నారు. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. ఇక మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు పొలిటికోస్ మీడియా. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.